హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ అడవి శాఖలో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడే వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. ఎవరికి కూడా తెలియనటువంటి నోటిఫికేషన్. మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ 3 రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనగా అటెండర్ ఉద్యోగాలు కేవలం 10th క్లాస్ అర్హత, అలానే లోయర్ డివిజన్ క్లర్క్కి 12th క్లాస్ అర్హత, అలానే లైబ్రరీ అసిస్టెంట్ ఎన్ని డిగ్రీ అర్హత ఇక్కడ అప్లై చేసుకొని ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలానే తెలంగాణ కావచ్చు, సూపర్ ఛాన్స్ అనేది రావడం జరిగింది. తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు ఈజీగా మీ మొబైల్ పొందుతారండి. డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎంటీఎస్ డ్యూటీస్ అంటారు. లెవెల్ 1 అనగా 18,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి అలానే 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకు డివైడ్ చేయడం జరిగింది. కేవలం 10th క్లాస్ అర్హతతో ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. అలానే మనకు లోయర్ డివిజన్ క్లర్కు ఇక్కడ లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అనగా 19,900 వరకు ఇక్కడ మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. 4 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే క్యాస్ట్ వైజ్ ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. 12th క్లాస్ పాస్ అయ్యింది. అలానే మనకి ఇంగ్లీష్ అలానే హిందీకి సంబంధించి టైపింగ్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చి ఉండాలండి. ఓకే, ఎవరిదైతే టైపింగ్ నాలెడ్జ్ లేకపోతే జస్ట్ మీరు ఖాళీగా ఉన్నట్లయితే, అలానే మీరు కాలేజెస్ వెళ్తున్నట్లయితే టైపింగ్ అనేది నేర్చుకోండి. దానివల్ల కూడా చాలా వరకు వేకెన్సీస్ అనేది వస్తుంటాయండి. టైపింగ్ వచ్చినట్లయితే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కానీ మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఇక్కడ పర్మనెంట్ జాబ్స్ అనేది వస్తాయి. అలానే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జాబ్స్కి లెవెల్ 6లో అంటే 30 లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్కి. అలానే నెక్స్ట్ అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జాబ్స్కి లెవెల్స్ మనకు 6లో శాలరీ అనేది ఇస్తారు. అనగా 35,600 వరకు ఇక్కడ మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. బేసిక్ పే మాత్రమే ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ పర్సన్స్ మాత్రం అప్లై అనేది చేసుకోవాలి. బ్యాచులర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. మరిన్ని వివరాలు ఈ పీడిఎఫ్ అలానే అప్లికేషన్స్ వివిధ రకాలుగా 3 పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం అయితే ఉంది. అర్హులైన అభ్యర్థులు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్ నుండి బ్రౌజర్ లేదా గూగుల్ అనేది ఓపెన్ చేయండి. అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేస్తాను. టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అంటే ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఒకసారి మీరు రీరూట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న లోపలికి అంటే అప్పటికి మీకు ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. అక్కడి నుంచి మీరు మన ఆ నోటిఫికేషన్ అలానే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అవే కాకుండా మనకు ప్రభుత్వ స్కూల్స్లో కూడా, ఆర్మీ స్కూల్స్లో కూడా ఇక్కడ మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ అలానే మనకు డిఫరెంట్గా కేవలం 10th క్లాస్ టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరిగింది. అలానే అడవి శాఖ కూడా అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మార్నింగ్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా 3 నోటిఫికేషన్లు అడవి శాఖలు అయితే రావడం జరిగిందండి. వివిధ మనకు డిపార్ట్మెంట్లు వివిధ ప్లేసెస్లో అయితే రావడం జరిగింది. అలానే మీ సేవా కేంద్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అలానే మనకు ఇంటెలిజెన్సీకి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఓకే, మనకు ఒక కమ్యూనికేషన్ కార్యాలయంలో ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అలానే రేషన్ డీలర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. దాని గురించి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్లో ఆయా ఉద్యోగాలు కావచ్చు. ఆ తర్వాత ఆర్టీసీలో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్న వీలుగా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. అలానే రైల్వే డిపార్ట్మెంట్లో కూడా మీకు ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. చాలా రకాలుగా మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.